రామ్ చరణ్ వేట మొదలైంది. ఇప్పుడు చూస్తున్నటువంటి వీడియో చూస్తే ప్రతి ఒక్క మెగా అభిమాని ఆనందానికి అవధులు ఉండవు అనే స్థాయికి వెళ్ళిపోయారు. సో మరి ఈ వీడియో ఏంటి, అసలు ఎక్కడిది, ఈ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది, రామ్ చరణ్ గారికి ఎందుకు ఇంత మంచి బజ్ అనేది ఈ వీడియో ద్వారా వస్తుంది అంటే ఏం చెప్తారు? సో ఖచ్చితంగా పెద్ద సినిమాలు అయితే హైదరాబాద్ శివార్లలో, అలాగే అంతకుముందు మైసూరులో మొదలుపెట్టారు బుచ్చిబాబు గారు. సో తర్వాత పూణేలో కూడా కొంచెం షూట్ చేయడం, సో ఇలా రకరకాల ప్లేసుల్లో షూట్ చేస్తూ ఉన్నారు అనమాట. రీసెంట్గా పూణేలో ఒక షెడ్యూల్ చేశారు. సో అక్కడికి వెళ్ళి ఒక సాంగ్ని అయితే చిత్రీకరించారు అనమాట. సో ఆ సాంగ్ మొత్తం కూడా లవ్ సాంగ్లా ఉండబోతుంది. సో ఏఆర్ రెహమాన్ గారు ఒక మంచి బాణీలు ఇచ్చారు. ఆ సాంగ్లోంచి ఒక చిన్న బిట్ అయితే లీక్ అయింది. ఒక కొండ, ఇట్లా ఎడ్జ్లో ఉన్న కొండ మీద ఆయన నుంచుని ఆ చెట్టు పక్కన డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. సో అరే అంత డేంజర్ ప్లేస్లో ఎలా చేస్తున్నాడని చెప్పి ఒక చిన్న బిట్ అయితే బయటకు లీక్ అయింది అనమాట. సో అందులో పాటకి ఒక చిన్న మ్యూజిక్ కూడా బయటకు వచ్చింది. సో ఏఆర్ రెహమాన్ గారు లవ్ సాంగ్ని అయితే చితక్కొట్టేశారని చెప్పి డైరెక్టర్ బుచ్చిబాబు గారు చెప్పారు. సో బుచ్చిబాబు గారికి ఎంత అవగాహన ఉంది మ్యూజిక్ పైన అనేది ఉప్పిన సినిమా చూస్తే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ప్రతి సాంగ్ కూడా జనాలకి మనసుల్లోకి వెళ్ళిపోయేలాగా కొట్టించుకున్నారనమాట మ్యూజిక్ డైరెక్టర్తో. మరి ఇప్పుడు రెండో సినిమాకే ఏఆర్ రెహమాన్ గారిని తెప్పించుకున్నారంటే అది మామూలు విషయం కాదు. సో ఏఆర్ రెహమాన్ గారికి కథ నచ్చితే తప్ప ఆయన ఖచ్చితంగా ఆ ప్రాజెక్ట్ ఓకే చేయరని తెలుసు అందరికీ. సో అందులోనూ అసలు తమిళ్ దాటి తెలుగులోకి వచ్చారంటే మరి బుచ్చిబాబు గారు ఏ రేంజ్లో నెరేట్ చేసి ఉంటే ఆయన ఒప్పుకుని ఉంటారు, ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవచ్చు. సో మరి ఇటు రామ్ చరణ్ గారు కూడా చాలా డెడికేటెడ్గా ఫుల్ బియర్డ్ లుక్తో, మేసంతో, అట్లానే ముక్కుకి పుడకలా ఒకలాంటి పెట్టుకుని, సో ఇంత కూడా చాలా ఒక రగ్గడ్ లుక్, మాస్ లుక్లోకి వచ్చారనమాట. సో మరి ఆయన డెడికేషన్ కూడా చూపిస్తుంది. ఎందుకంటే దాదాపు ఒక 1 year పాటు ఈ సినిమా షూటింగ్లో కానీ ఏదైనా బయట కానీ ఎట్లా ఉన్నా అదే లుక్తో ఆయన ఉండాలి. సో అంత మెయింటైన్ చేయాలంటే మరి చాలా కష్టం అనమాట. సో ఈ మధ్యన హీరోలందరూ కూడా అట్లా జుట్టు కానీ బాడీ కానీ ఒక సినిమా కోసం అని ఛానల్ పాటు మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. సో మరి అందులో రామ్ చరణ్ గారు బాడీ మెయింటెనెన్స్ అయినా, ఆ ఫిజిక్ అయినా, గడ్డమైనా, ఏదైనా సరే, లాంగ్ హెయిర్ అయినా చాలా బాగా మెయింటైన్ చేస్తారనమాట. ఆఫ్ స్క్రీన్లో కూడా లుక్స్ కానీ, కాస్ట్యూమ్స్ కానీ అన్నీ కూడా అదరగొడతారు. సో మరి బుచ్చిబాబు గారు ఇప్పటికే మొదటి సినిమాతో నేషనల్ అవార్డు అందుకున్నారు, ఉప్పెన సినిమాతో. మరి ఈ సినిమాని ఇంకా ఏ స్థాయికి తీసుకెళ్తారు, సో ఎలా ఉండబోతుంది? November 8వ ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ కూడా రాబోతుంది అనమాట. అది మన ఆయన స్టేజ్ పైన అనౌన్స్ చేశారు. ఫస్ట్ లవ్ సాంగ్ రాబోతుంది, అందరికీ నచ్చుతుంది, బాగా కనెక్ట్ అవుతుంది అని చెప్పి. సో మరి ఆ పాటని అనంత్ శ్రీరామ్ గారు అయితే లిరిక్స్ రాశారనమాట. మరి ఏఆర్ రెహమాన్ గారు లవ్ సాంగ్స్కి ఇంకా మనం చెప్పక్కర్లా, ఎన్నో తరాలుగా వింటున్నాం ఆయన సాంగ్స్ని. సో దాదాపుగా ఒక 3 generations పాటు ఏఆర్ రెహమాన్ గారు ఊపారు అనమాట. ఇప్పటికీ 30-40 ఏళ్ల క్రితం, 25 ఏళ్ల క్రితం వచ్చిన సాంగ్స్ని మనం ఏఆర్ రెహమాన్ గారు వింటే చెవిలో శేషం పోసినంత ఆనందంగా ఉంటుందన్నమాట. సో మరి చూసుకుంటే ఏఆర్ రెహమాన్ గారు ఎలా ఇచ్చారు పెద్దకి, ఆల్రెడీ మనం ఫస్ట్ షాట్లో చూసాం ఆయన ఇచ్చిన మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోరు ఎంత బాగా కనెక్ట్ అయింది, ఆ క్రికెట్ ఆడే షాట్ కానీ. సో అక్కడి నుంచే సినిమాకి బజ్ రావడం అనేది మొదలెట్టింది అనమాట. సో మరి ఫస్ట్ సాంగ్తో ఇంకో లెవెల్కి వెళ్ళిపోబోతుంది పెద్ద సినిమా. మరి ఇక్కడ కొండపైన ఆయన నడిచొస్తూ ఆయన వెనకమాల బుచ్చిబాబు గారిని ఇద్దరు మోసుకొస్తున్న వీడియో చూస్తుంటే అమ్మో వీళ్ళు ఎక్కడో లోయల్లోకి వెళ్ళిపోయి కష్టపడుతున్నారా, ఇంత డెడికేషన్ ఏంట్రా బాబు అని చెప్పి ఫ్యాన్స్ కానీ, సోషల్ మీడియాలో వేరే వాళ్ళు కానీ మాట్లాడుకుంటున్నారు. మరి బుచ్చిబాబు గారితో మామూలుగా ఉండదు, పిండేసుకుంటారు అనమాట. యాక్టర్నైనా సరే, ఎవరినైనా, మ్యూజిక్ డైరెక్టర్నైనా కూడా. సో ఆయన కష్టపడతారు, అందులో ఉన్న నటీనటులను కూడా కష్టపెడతారు. అలా కష్టపడినప్పుడే మంచి అవుట్పుట్ వస్తుంది. ఆడియన్స్ని ఆనందపరచాలంటే ఖచ్చితంగా ఈ రేంజ్లో కష్టపడి కొండలెక్కి గుట్టలు ఎక్కితేనే అవుతుందేమో. మరి ఆ సాంగ్ అవుట్పుట్ ఇంకా ఎలా ఉంటుందో వచ్చినాక November 8 చూద్దాం.